ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నామో అప్పుడు సైబర్ క్రైమ్ కూడా ఎక్కువగా పెరిగింది. ఎందుకు ఒక్క మెసేజ్ పంపి కూడా మన అకౌంట్లో ఉన్న లక్షల రూపాయలు కూడా వాళ్ళు కొట్టేస్తున్నారు. దానిపైన అవగాహన కల్పించడానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్లో సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. అంటే సైబర్ సెక్యూరిటీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం వారిని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మిల్కల్ కరేంగే ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్, అంటే అందరం కలిసి ఫ్రాడ్ను ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతుందో దాన్ని ఆపేద్దామని చెప్పేసి ఒక నినాదంతో కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు ఇక్కడ ఒక స్టాల్ పెట్టారు. ఎక్కడైతే మీకు సైబర్ క్రైమ్ జరిగిందని మీకు తెలుస్తుందో అప్పుడు వెంటనే అంటే వితిన్ అవర్స్లోనే వీళ్ళకు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కనుక ఫోన్ చేసి ఎంత షార్ట్ టర్మ్లో మనం సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తే అంత త్వరగా వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి సైబర్ సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, సైబర్ సెక్యూరిటీ పైన అవగాహన కల్పించడానికి మీరు బుక్ ఫేర్లో పెట్టారుగా, మీరు ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా ఇవాళ రేపు జరిగే చాలా మటుకి సైబర్ క్రైమ్ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. మేజర్గా చూసుకుంటే మనకి డిజిటల్ అరెస్ట్ ఒకటి చాలా ఘోరంగా జరుగుతుంది. మన తెలంగాణలో చాలామంది విక్టిమ్స్ ఆ డిజిటల్ అరెస్ట్ బారిన పడుతున్నారు. సో దానికోసం మా మేడం గారు ఏం చేశారంటే ఫ్రాడ్ కా పుల్ స్టాప్, మిల్కర్ కరేంగే ఫ్రాడ్ కా పుల్ స్టాప్ అనే క్యాంపెయిన్ 6 వీక్ క్యాంపెయిన్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే మేము ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఇక్కడ బుక్ స్టాల్స్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మేజర్గా మేము ప్రజెంట్ జరిగే సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఆల్ ట్రెండింగ్ క్రైమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి. మోరోవర్ ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే దాంట్లో నుంచి బాధితులు ఇమీడియట్గా 1930 కాల్ చేస్తే దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, డబ్బులు ఎలా ఫ్రీజ్ చేస్తాము, రిటర్న్ ఎలా వస్తుంది. ఇప్పుడు చాలామంది ప్యానిక్ అయిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్లో ఎలా ఉంటుందంటే పోలీస్ అని బెదిరించి మన కస్టమ్స్ ఆఫీసర్ అని విక్టిమ్స్ని బెదిరించి వాళ్ళ అకౌంట్స్లో నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. మోరోవర్ వాళ్ళ ఎఫ్డీస్ని కూడా బ్రేక్ చేయడం జరుగుతుంది. సో వీ కొలాబరేటెడ్ విత్ బ్యాంక్స్ అండ్ గివింగ్ అవేర్నెస్ టు ఆల్ ద సిటిజన్స్. ఎలా అంటే బ్యాంక్స్లోకి వెళ్ళి కూడా ఎఫ్డీస్ బ్రేక్ చేస్తున్నారు డిజిటల్ అరెస్ట్లో పెట్టి. సో దానికోసం ఈ క్యాంపెయినింగ్ మేజర్గా జరుగుతుంది. మోరోవర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, చాలామంది ఇవాళ రేపు ఈజీగా డబ్బు సంపాదిద్దాము అనే ఆలోచనలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. కొంత ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభాన్ని తీసుకుందామా అనే ఆలోచనలో చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారు. అలా విక్టిమ్స్ కూడా చాలా ఉన్నారు మన దగ్గర. ఇంట్లో కూర్చొని ఏదో ఒక జాబ్ చేస్తే మనకి అకౌంట్లో 4,000 to 5,000 పర్ డే పడుతుందని మెసేజ్ వస్తున్నాయి. వాటి బారాన కూడా పడుతున్నారు చాలామంది విక్టిమ్స్. మోరోవర్ ఇంట్లో పిల్లలు ఉంటారు, పేరెంటింగ్ గైడ్స్ ఎలా చేయాలని చెప్తున్నాం మేము. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రైవసీ సెట్టింగ్స్, వాట్సాప్ హ్యాక్ అవుతుంది, దాని ద్వారా మనం 2-step అథెంటికేషన్ యాక్టివేషన్, సో దాని రిలేటెడ్ ప్రతి ఒక్క సైబర్ క్రైమ్ రిలేటెడ్ అవేర్నెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీకు సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత ఎంతసేపట్లో షార్ట్ పీరియడ్లో ఇస్తే మీరు ఎక్కువగా రికవరీ చేసే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా మనకి గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా రోడ్డు పైన ఒకవేళ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, మనకి 108కి కాల్ చేస్తే ఎంత ఇమీడియట్గా ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్కి ఎట్లా అవైలబిలిటీ ఉంటుందో తనని బతికించడానికి, ఇక్కడ కూడా సేమ్ వే గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. మనకి 1.5 అవర్లో మనకి 1930 కాల్ చేసి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా అక్యూజ్లో ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బుని మనం ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అది ఫర్దర్ ప్రాసెస్ ద్వారా సేమ్ అమౌంట్, ఫ్రీజ్ అయిన అమౌంట్ని విక్టిమ్స్కి విత్డ్రా, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా అవ్వడం జరుగుతుందండి. అంటే మీరు ఎట్లా కనిపెడతారు సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత వాళ్ళు పట్టుకోవడానికి ఎట్లాంటి టెక్నాలజీ వాడుతున్నారు? అంటే విదేశాల్లో ఉండి కూడా ఇక్కడి బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా వాళ్ళు దొంగిలిస్తున్నారు కదా. యాక్చువల్గా యాజ్ ఆఫ్ నౌ మనకున్న టెక్నాలజీస్ పరంగా చూసుకుంటే మేజర్గా డబ్బు సైబర్ క్రిమినల్స్ కొట్టేసిన తర్వాత వాళ్ళు క్రిప్టో కరెన్సీలోకి కన్వర్ట్ చేసి అవుట్ ఆఫ్ ద కంట్రీస్ వెళ్ళడం జరుగుతుంది. సో మనకి 1930 కాల్ రాగానే ఇమీడియట్గా మా స్టాఫ్ ఏం చేస్తారంటే ఆ మనీ ట్రయల్ని ట్రాక్ చేస్తారు. ఫస్ట్ ఇనిషియల్గా ఏ అకౌంట్లో ఎంత అమౌంట్ విక్టిమ్ది ఉంది అని చూసి ఆ అమౌంట్ని ఫ్రీజ్ చేస్తారు మనకి. సో ఇండియన్ అకౌంట్సే వాడుతున్నారు కాబట్టి ఇండియాలో ఉన్న అకౌంట్స్లో ఏదో ఒక స్టేట్లో అకౌంట్ ఉంటుంది, అది మ్యూల్ అకౌంట్స్ ఉంటాయి అవన్నీ కూడా. ఆ ఫ్రీజ్ అయిన అకౌంట్ నుంచి డబ్బులు మనకి రిటర్న్ వస్తుంది. అది వన్ పార్ట్. సెకండ్ పార్ట్, క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేసిన తర్వాత కూడా మనం క్రిప్టో వాళ్ళకి మెయిల్ పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా ఫ్రీజ్ అయిన అమౌంట్ని విత్డ్రా చేయడం జరుగుతుంది. మొత్తం అమౌంట్ రికవరీ చేసుకునే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ 100% గోల్డెన్ అవర్స్లో కంప్లైంట్ చేస్తే మాత్రం రికవరీ అయ్యే ఛాన్సెస్ మాత్రం 100% ఉందండి. కొన్ని కేసెస్లో ఎలా జరుగుతుందంటే ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ ఉంటుందండి, అది 2 to 3 months, 1.5 months కన్నా ఎక్కువ జరుగుతుంది. అంటే టాస్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారు విక్టిమ్స్ దగ్గర నుంచి. వాళ్ళ టాస్క్ ఫస్ట్ టాస్క్ 500 ఇస్తే 1000 వస్తుందని, సెకండ్ టాస్క్ 1000 ఇస్తే 2000 వస్తుందని, సో థర్డ్ అండ్ ఫోర్త్ టాస్క్ 3 days 4 days తర్వాత ఎనబుల్ అవుతుందని ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయించి వాళ్ళతో టాస్క్ బేస్డ్ అది 1.5 to 2 months పీరియడ్లో చేస్తారు. ఈ
విక్టిమ్ ఏం చేస్తాడు 2 months తర్వాత రియలైజ్ అయ్యి కంప్లైంట్ చేసే వరకు ఆ డబ్బుని ఫ్రాడ్స్టర్స్ విత్డ్రా చేయడం జరిగిపోతుంది. విత్డ్రా చేసిన డబ్బుని మనం ఏం చేయలేము. అకౌంట్లో ఉన్న డబ్బుని మాత్రం ఫ్రీజ్ చేసి అది రీఫండ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం 100% ఉంటుందండి. థ్యాంక్స్ అండి. డిజిటల్ అరెస్ట్ అట్లాగే సైబర్ క్రైమ్ ఎక్కడైతే జరుగుతుందో ఒక గోల్డెన్ అవర్లో 1 hour లోపలనే ఇన్ఫామ్ చేస్తే కనుక మనం 100% వాళ్ళు సక్సెస్ఫుల్గా విక్టిమ్స్కి న్యాయం చేయవచ్చు అని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్తున్నారు. మీకు ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగిందని కనుక మీకు తెలిస్తే 1930కి వెంటనే కాల్ చేసి చెప్పి ఎంత త్వరగా మీరు కాల్ చేస్తే అంత త్వరగా మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.